హాయ్ వ్యూవర్స్. ఇప్పటివరకు మనము అబ్బాయిలు ఈ లైంగిక సమస్యలు ఉంటాయి. వాళ్ళకు హార్మోన్స్ తగ్గిపోతాయి, కోరికలు తగ్గిపోతాయి. అవన్నీ మాట్లాడుతూ వస్తున్నాము. కానీ మీకు తెలుసా? ఈ లేడీస్‌లో కూడా ఈ ప్రాబ్లమ్స్ అమ్మాయిలకు గూడా ఈ ప్రాబ్లమ్ ఉంటుంది. వాళ్ళకి గూడా కోరికలు తగ్గిపోతాయి. చాలామంది మా దగ్గర నుంచి మెడిసిన్స్ ఎళ్తారు. ఎందుకంటే మా ఆవిడకి అసలు ఇంట్రెస్టే లేదు. ఆమె ఇటు దిక్కు ఆలోచించట్లేదు. అంటే కోరికలే రావట్లేదు. ఎప్పుడైనా యోనిలో అంగము ప్రవేశించాలంటే డ్రై అయిపోతుంది. ఇలాంటి సమస్యలు ఆమెకు చాలా ఉన్నాయి. దాని గురించి మనం ఏం జేయగలుగుతామని చాలామంది ప్రశ్నిస్తుంటారు. చాలామంది వాళ్ళ సమస్యలతో పాటు ఇది గూడా ట్రీట్మెంట్ ఆమెకు గూడా ట్రీట్మెంట్ ఇవ్వమని తీసుకెళ్తుంటారు. అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము. స్త్రీలో అసలు ఈ ప్రాబ్లమ్స్ ఒస్తాయా? వాళ్ళకి గూడా అంటే డిజైర్ తక్కువైతుందా? వాళ్ళకి గూడా లిబిడో తగ్గుతుందా? తగ్గితే ఏ వయసులో తగ్గుతది అదంతా చూసుకుందాం. యాక్చువల్లీ మనం జూస్తే లే అంటే స్త్రీలలో లిబిడో తగ్గుతుంది. అది కరెక్ట్. ఎందుకంటే నార్మల్లీ ఏందంటే ఇదంతా హార్మోన్స్ గురించే. హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే జేస్తాయి. ఇప్పుడు జూడండి మెన్సెస్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో ఫస్ట్ నుంచి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ 5 రోజులు వదిలేయండి. 5 రోజుల వరకు అసలు వాళ్ళకి ఇంట్రెస్టే ఉండదు. ఆ! ఆ 5 రోజుల తర్వాత ఇంకో 5 రోజులు వాళ్ళకంతా అంటే ఆ ప్రిపరేషన్‌లోనే పోతుంది కొంచెము. అంటే దేవుడు అలా చేసాడన్నమాట. యూట్రస్ ఫైన్ అవ్వడానికి మళ్ళీ ఒక 4, 5 డేస్ పడుతుంది. దాని తర్వాత ఓవ్యులేషన్ అయితుంది. అప్పుడు అంటే జనరల్లీ 10థ్ డే నుంచి 20థ్ డే వరకు వాళ్ళు చాలా మూడ్‌లో ఉంటారు. వాళ్ళు చాలా రొమాంటిక్ ఉంటారు. ఎందుకంటే అక్కడ హార్మోన్స్ ఉంటాయి. ఓవ్యులేషన్ అవుతుంది. చాలా అంటే ఫర్టిలిటీ ఇష్యూస్ అలా అట్రాక్ట్ అవుతారనమాట. సీజనల్ ఎక్కడైనా మీరు చూడండి వేరే అంటే జంతువుల్లో గూడా చూస్తే మీరు ఏందంటే సీజన్‌ని బట్టి వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. అలాగే వర్షాకాలంలో ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు కొన్ని జంతువులు. అలాగే మన మన మనుషుల్లో ఏమవుతుందంటే చాలా మందికి అంటే ఈ స్త్రీలలో వాళ్ళ మెన్స్ట్రుయల్ సైకిల్ ఒకవేళ 30 డేస్ సైకిల్ తీసుకుంటే, 10వ రోజు నుంచి 20 రోజు వరకు వాళ్ళకి చాలా ఆసక్తి, చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. చాలా రొమాంటిక్ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే అప్పుడు వాళ్ళ హార్మోన్స్ అక్కడ పీక్ పైన ఉంటాయి. పనిచేస్తాయన్నమాట. ఇగ ఈ హార్మోన్స్‌లో ఇంబాలెన్స్ అయిపోతే వాళ్ళకి గూడా చిరాకు లేవడం, వాళ్ళకి గూడా ఇంట్రెస్ట్ రాకపోవడం అవన్నీ ఉంటాయి. వేరే మళ్ళా స్ట్రెస్ అది వలన పిల్లల ఒత్తిడి అది ఇది ఉంటాయి. దాని వలన గూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకే ఫీమేల్స్‌లో ఒకవేళ డ్రైనెస్ పెరిగితే, ఒకవేళ వాళ్ళకు ఇంట్రెస్ట్ రాకపోతే, ఒకవేళ వాళ్ళకు అంటే చిరాకు లేవడం, వద్దు నాకు అసలు ఇంట్రెస్ట్ లేదంటే వాళ్ళకి గూడా మా దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి. హల్వా ఉంటుంది ఒక రకమైనది. అది రోజు ఒక చెంచా వాళ్ళకి ఒకవేళ తినిపిస్తే తినాలి వాళ్ళు. వాళ్ళకి గూడా మాట్లాడియండి. వాళ్ళకి గూడా ఏం ప్రాబ్లమ్ ఉందో చెప్పుకోనివ్వండి. మా దగ్గర డాక్టర్ సాయిదా సుల్తాన్ అని ఉన్నారు. బీయూఎంఎస్ ఎండీ ఆమె గూడా లాస్ట్ 20 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. ది బెస్ట్ మెడిసిన్స్ వాళ్ళిస్తారు. ఏవి ప్రాబ్లమ్స్ చిన్న పీసీఓడీస్ గానివ్వండి, పీసీఓస్ గానివ్వండి, ఏవైనా ప్రాబ్లమ్స్ మెన్స్ట్రుయల్ సైకిల్ బ్లీడింగ్ డిజార్డర్స్ అవన్నీ ఉంటే గూడా స్కాంటీ బ్లీడింగ్, ఎక్కువగా బ్లీడింగ్ అవన్నీ ఉంటాయి ప్రాబ్లమ్స్. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. నంబర్ పైన కాల్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకొని పెయిడ్ కన్సల్టేషన్ దగ్గర ఉంటే మీరు డైరెక్ట్‌లీ రావచ్చు. మాతో మాట్లాడొచ్చు. మీ ప్రాబ్లమ్ ఏంటో చెప్పి మెడిసిన్స్ తీసుకెళ్ళొచ్చు. చాలామంది పల్లెటూరులో ఉంటారు. లేకపోతే విదేశాల్లో ఉంటారు. వాళ్ళు పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని నాతో మాట్లాడి మెడిసిన్స్ కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు.